స్టాక్యోమెట్రీ అణువులు అవి చెందే పరిమాణాల విజ్ఞాన శాస్త్రమే రసాయన శాస్త్రం. ఇది ఒక నోరు మూలకాల విజ్ఞాన శాస్త్రం మాత్రమే కాదు, వాటి నుంచి ఏర్పడ్డ అసంఖ్యాకాలైన అణువుల విజ్ఞాన శాస్త్రం కూడా, రౌల్ట్ ఆప్మెన్ గారు చెప్పారు. సో స్టాక్యోమెట్రీ చూస్తున్నాం. స్టాక్యోమెట్రీలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటి గురించి ఒకసారి జస్ట్ టెక్స్ట్ రూపంలో మనం అబ్జర్వేషన్ చేయబోతున్నాం. ఇది స్టాక్యోమెట్రీ సంబంధించినటువంటివి. సో మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఘన, ద్రవ, వాయు పదార్థాలకు అక్కడ ఉంది. సో ఇక్కడ పదార్థాల ధర్మాలు ఉన్నది పేపర్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము పదార్థాల యొక్క ధర్మాలు, ఏ పదార్థాలకు ఎట్లున్నాయి అనేది. ఘన పదార్థాలు, మిశ్రమ పదార్థాలు, శుద్ధ పదార్థాలు. మిశ్రమ పదార్థాలు సజాతి విజాతి ఉంటున్నాయి. శుద్ధ పదార్థాలు మూలకాలు సమ్మేళనాలుగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వేరువేరు మూలక పరమాణువులు ఏ విధంగా కలుస్తున్నాయి అనేది ఉంది. సో పదార్థ ధర్మాలు, వాటిని కొలిచే పద్ధతుల గురించి ఇక్కడ ఈ పేపర్లో ఉంది. నెక్స్ట్ పేపర్లో వచ్చి యూనిట్స్, పొడవు, ద్రవ్యరాశి, కాలము, కరెంటు, ఉష్ణగతిక శాస్త్ర, ఉష్ణోగ్రత. సో వాటి గురించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు ప్రమాణం మీటరు, 1 సెకండ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తే అయిపోతుంది. కొంచెం పొడవు, ద్రవ్యరాశి, కాలము, ప్రమాణము, విద్యుత్, కరెంటు, ఉష్ణగతిక శాస్త్ర ప్రమాణము, పదార్థ పరిమాణము, జ్యోతి తీవ్ర ప్రమాణం, క్యాండిలా కాంతికి సంబంధించినటువంటి. సో ఇక్కడ ఈ పేపర్లో వచ్చేసి ప్రమాణాలు, అంతర్జాతీయ పద్ధతుల గురించి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్టా, జెప్టో, అట్టో, ఫెమ్టో, ఫీకో, నానో అంటే ఏంది అనేటివి ఉన్నాయి. వాటి సింబల్స్ ఉన్నాయి. ద్రవ్యరాశి గురించి సున్నితపు త్రాసు అక్కడ పాఠం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఘన పరిమాణం నెక్స్ట్ పేపర్లో. సో మెజరింగ్ సిలిండర్స్, బ్యూరేటు, పిప్పేటు, కొలజాడి, ఘన పరిమాణాత్మక కుప్పే. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పేపర్లో. నెక్స్ట్ ఉష్ణోగ్రత, కన్వర్షన్స్, కెల్విన్స్, సెల్సియస్, ఫారెన్హీట్లో ఉన్నటువంటి ఏ విధంగా ఉందని చూస్తున్నాం. ఫారెన్ ఈక్వల్ టు కన్వర్షన్ ఉంది, సెంటిగ్రేడ్ ఈక్వల్ టు దట్ ఫార్ములా యూజ్, కెల్విన్ ఆల్సో ఎట్లా చేయాలనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నిర్దేశక ప్రమాణం అనేది ఒక టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చూసుకుంటే దానికి సంబంధించినటువంటి తూనికలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క చరిత్ర ఏందనే పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ కొలతల్లో అనిశ్చితత్వం గురించి ఇక్కడ ఉంది, శాస్త్రీయ సంకేతం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గణించడం, భాగించడం, కూడికలు, తీసివేతలు ఏ విధంగా ఒకవేళ కూడాలి, తీసివేయాలనే పాయింట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిగ్నిఫికెంట్ నెంబర్స్, సార్థక సంఖ్యలు అనే పాయింట్ ఇక్కడ ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పేపర్లో. నెక్స్ట్ సార్థక సంఖ్య తీసివేత, సార్థక సంఖ్యలు గుణించడం, భాగారించడం. నెక్స్ట్ కొలవదగిన పరిమితుల విశ్లేషణ. నెక్స్ట్ ఒక ఉదాహరణ ఇచ్చిన తర్వాత ఒక రోజుకు ఎన్ని సెకండ్లు ఉన్నాయి అనేది. సో ఇక్కడ రసాయన సంయోగ నియమాలు ఉన్నాయి, ద్రవ్యనిత్యత్వ నియమము, తర్వాత చర్యల్లో పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము, తర్వాత స్థిరానుపాత నియమము, బాహ్యానుపాత నియమము. సో నెక్స్ట్ గెలుసాక్ ఘన పరిమాణ నియమం అనేది పేపర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవగాడ్రో నియమము, ఇక్కడ అవగాడ్రో నియమముకు సంబంధించినటువంటి పేపర్లో ఉంది. నెక్స్ట్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్లో యూనిఫైడ్ మాస్ గురించి ఇవ్వడం జరిగింది. సో మాలిక్యులర్
మాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. టెక్స్టువల్ క్వశ్చన్. సో 5.1 యూ హ్యావ్ టు ఫోకస్ స్ట్రాంగ్లీ అండ్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఫోకస్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మోడల్ క్వశ్చన్. గ్లూకోజ్ అణువు ద్రవ్యరాశిని లెక్కించడం అనేది ఇచ్చింది ఇక్కడ, దాన్ని చూసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే బాక్సులు ఇస్తాడో వాటిని మోడల్ క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో రానికి ఛాన్స్ ఉంటుంది. ఫార్ములా ద్రవ్యరాశి గురించి చూస్తున్నాం. సోడియం క్లోరైడ్ కూర్పు, తర్వాత మోల్ భావన, మోలార్ ద్రవ్యరాశులు. నెక్స్ట్ పేపర్లో పోతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఇక్కడ. ఒక మోల్ అంటే 6.022 × 10⁻23 అణువులు. సో తుల్యాంక భారం నిర్వచనం ఇచ్చిండ్రు ఇక్కడ. నెక్స్ట్ తుల్యాంక భారం ఏ విధంగా కనుక్కోవాలి. ఆమ్లాలు, క్షారాలు ఆల్రెడీ మనం డీటెయిల్గా దాంట్లో చూసినాం. లవణాలు అది కూడా ఇచ్చిండ్రు ఇక్కడ. ఆక్సీకరణ, క్షయకరణ, తుల్యాంక భారాలు కూడా ఇచ్చిండ్రు. సో ఉదాహరణతోటి ఫెర్రస్, ఫెరిక్, ఉదాహరణ ఆక్సలేట్ అయాను, ఉదాహరణ పొటాషియం డైక్రోమేటో మనకు ఇవ్వడం జరిగింది. ఆమ్లయానకంలో, క్షారయానకంలో, తటస్థయానకంలో కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ద ఇంపార్టెంట్ కేస్. సంఘటన శాతం మూలకం ద్రవ్యభారం బై మోలార్ ద్రవ్యభారం × 100. సో పర్సంటేజ్ ఎలిమెంట్. నెక్స్ట్ మా అనుభావిక ఫార్ములా, ఎంపెరికల్ ఫార్ములా. సో 5.2 మోడల్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ is there. That calculation here ఇక్కడ చూసుకోవాలి. 4 steps. 5th స్టెప్లో కెమికల్ ఫార్ములా రాయడం. ఫైనల్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అనుభావిక ఫార్ములా ఫైనల్ ఇచ్చేసారు. స్టాక్యోమెట్రిక్ గణాలను రసాయన సమీకరణం తుల్యం చేయడం అనే దాని గురించి కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఎట్లా తుల్యం చేస్తారనే పాయింట్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇవ్వడించడం జరిగింది. నెక్స్ట్ 5.3 మోడల్ క్వశ్చన్. ఇంపార్టెంట్. 16 గ్రాముల మీథేన్ మండిస్తే తయారయ్యే నీటి పరిమాణాన్ని గ్రాముల్లో లెక్కించండి అని ఇచ్చిండు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంది. అదేవిధంగా 5.4 ఉంది. దాన చర్యలో 22 గ్రామ్స్ల CO2 ఏర్పడడానికి ఎన్ని మోల్ల మీథేన్ కావాలనేది. మూవ్ ఆన్ నెక్స్ట్ సైడ్. సో పరిమిత కారకం, లిమిటేషన్ గురించి వస్తున్నాం. 5.5 క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ. క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉంది అనే పాయింట్ చూడాలి. కంటిన్యూయేషన్ క్వశ్చనే. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఉంది. kg అమ్మోనియా ఏర్పడ్డది. సో 5.6లో ద్రవణాల గాఢత తెలిపే పద్ధతులు, ద్రవ్యరాశి శాతము, భార శాతము, మోల్ భాగము, మొలాలిటీ, నార్మాలిటీ. సో వీటి గురించి తెలుసుకుందాం అనే పాయింట్ ఇచ్చిండు. ద్రవ్యరాశి శాతం ఇచ్చిండు ఇక్కడ. ఒక కాంపౌండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఇక్కడ చూసుకోవాలి. 5.6 వచ్చింది మనకు. సో మోల్ భాగం అంటే డెఫినేషను, మొలారిటీ అంటే డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో నెక్స్ట్ దాంట్లో మొలారిటీ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ మొలాలిటీ. సో మొలాలిటీకి సంబంధించిన 5.8 ఒక ప్రాబ్లము. నెక్స్ట్ వన్ నార్మాలిటీకి సంబంధించినటువంటి సూత్రము, తర్వాత విలీనత సూత్రం అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నారే. సో ఇక్కడ పాయింట్లలో ఉన్నాయనేటివి ఇంపార్టెంట్. బాక్సెస్లో ఏవైతే ఉన్నాయో 5.10. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ పర్పస్. నెక్స్ట్ వన్ ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు. ఈ పేపర్లో చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇక్కడ ఒక డెఫినేషన్తో సహా ఇవ్వడం జరిగింది ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఎగ్జాంపుల్ ఉంది. ఇచ్చిన చర్యలు ఆక్సీకరణ, క్షయకరణ చెందే పదార్థాలను గుర్తించండి అని. దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి సాధనతోటి ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా ఉంది ఏ విధంగా చేయాలని. ఎలక్ట్రాన్ బదిలీ, ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అనేది ఇచ్చిండు. నెక్స్ట్
ఏ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని ఎగ్జాంపుల్ తోటి ఈజీగా ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తే ఎలక్ట్రాన్లు వదులుకోవడం ఆక్సీకరణ చర్య అని భావించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రాన్లు గ్రహించే చర్యను క్షేకరణ చర్యగా భావించవచ్చు అనేది ఇచ్చిండు. సో కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండాలి. చాలా సెన్సిటివ్ అండర్స్టాండింగ్ ఏరియా ఇది. ఆక్సీకరణం, క్షేకరణం, ఆక్సీకరణ కారకం, క్షేకరణ కారకం. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధన కూడా వాడేచ్చిండు, దాన్ని అబ్జర్వేషన్ చేయలే. పోటీ ఎలక్ట్రాన్ బదిలీ చర్యలు అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ జింకు చూస్తున్నాం. ఏ విధంగా ఆక్సీకరణ సంఖ్య భావన చూస్తున్నాం. ఆక్సీకరణ సంఖ్య అనేది ఏం తెలియజేస్తుందని చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో మనకు ఒక సమ్మేళనం లేదా అయాన్ మూలకం అనేది ఏ విధంగా అవుతుందనేది ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఎట్లా చేయాలి, ఆక్సీకరణ సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలనే పాయింట్ల మీద అవగాహన చేసుకోవడానికి ఇచ్చినటువంటి మ్యాటర్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే 5.12 స్టాక్ శాస్త్రీయ పద్ధతి అనుసరించి సమ్మేళనాలను రాయండి అనేది. సో ఇక్కడ కొన్ని ఆక్సీకరణ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయండి. ఆక్సీకరణ, క్షేకరణ నుంచి ఆక్సీకరణ సంఖ్యను తప్పనిసరిగా వర్తింపచేసే తీర్థపెట్టండి సారాంశాన్ని ఇప్పుడు ఒక కణం ఆక్సీకరణ సంఖ్య ఇచ్చిన సంఖ్యలో పెరగడం ఆక్సీకరణం, క్షేకరణం, ఆక్సీకరణ కారకం, క్షేకరణం, క్షేకరణ కారకం, ఆక్సీకరణ క్షేకరణ చర్యల గురించి ఇచ్చిండు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి మనకు ఆన్సర్తో వివరించడం జరిగింది. ఆక్సీకరణ క్షేకరణ చర్య, తర్వాత ఆక్సీకరణ క్షేకరణ చర్యలు, వాటి రకాలు, సంయోగ చర్యలు, వియోగ చర్యలు, స్థానభ్రంశ చర్యలు. నెక్స్ట్ స్థానభ్రంశ చర్యల్లో ఎక్కువ ఉంటాయి, లోహము, అలోహము. నెక్స్ట్ అనానుపాత చర్యలు, ద్వంద్వ స్థానభ్రంశం 3 ఉంటాయి. .14 ఇది ఒక సౌష్ఠవ విఘటన జరపవేందుకు అనేది ఇచ్చిండు ఎగ్జాంపుల్. ఇప్పుడైతే ఇట్లా సపరేట్ హైలైట్ చేసి ఇస్తాడో అవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకున్నాయి. ఇక్కడ ఉన్న 3 కాంపౌండ్స్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎంసెట్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవి. సబాక్సైడు, బ్రోమిను, సో సల్ఫరు. సో వీటిలో భిన్న ఆక్సిడేషన్ స్టేట్లు ఉంటాయి. ఏ విధంగా వచ్చింది అనేది వాడు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. పొటాషియం డైక్రోమైడ్ని తుల్యం చేసే సమీకరణం ఇక్కడ ఉంది. ఎన్ని స్టెప్లలో ఉంటుంది, ఏం కథ అనేది ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఏ విధంగా చేసిందని అబ్జర్వేషన్ చేసి కొంత అవగాహన చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు షార్ట్ కట్ మెథడ్లు కానీ డైరెక్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా ఫేర్ నోట్స్లో చూపెట్టడం జరిగింది. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్.
సో ఇక్కడ దీంట్లో మనకు ఇంపార్టెంట్ బాక్సులలో ఉన్నటువంటి బాగా పోగొచ్చేలా ఆ మోడల్ క్వశ్చన్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఈజ్ ద కంక్లూజన్ సమ్మర్ ఇది. స్టాక్యోమెట్రీ అణువులు అవి చెందే పరిమాణాల విజ్ఞాన శాస్త్రమే రసాయన శాస్త్రం. ఇది ఒక నోరు మూలకాల విజ్ఞాన శాస్త్రం మాత్రమే కాదు, వాటి నుంచి ఏర్పడ్డ అసంఖ్యాకాలైన అణువుల విజ్ఞాన శాస్త్రం కూడా, రౌల్ట్ ఆప్మెన్ గారు చెప్పారు. సో స్టాక్యోమెట్రీ చూస్తున్నాం. స్టాక్యోమెట్రీలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటి గురించి ఒకసారి జస్ట్ టెక్స్ట్ రూపంలో మనం అబ్జర్వేషన్ చేయబోతున్నాం. ఇది ద స్టాక్యోమెట్రీ సంబంధించినటువంటివి. సో మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఘన, ద్రవ, వాయు పదార్థాలకు అక్కడ ఉంది. సో ఇక్కడ పదార్థాల ధర్మాలు ఉన్నది పేపర్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము పదార్థాల యొక్క ధర్మాలు, ఏ పదార్థాలకు ఎట్లున్నాయి అనేది, ఘన పదార్థాలు, మిశ్రమ పదార్థాలు, శుద్ధ పదార్థాలు. మిశ్రమ పదార్థాలు సజాతి విజాతి ఉంటున్నాయి, శుద్ధ పదార్థాలు మూలకాలు సమ్మేళనాలుగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వేరువేరు మూలక పరమాణువులు ఏ విధంగా కలుస్తున్నాయి అనేది ఉంది. సో పదార్థ ధర్మాలు, వాటిని కొలిచే పద్ధతుల గురించి ఇక్కడ ఈ పేపర్లో ఉంది. నెక్స్ట్ పేపర్లో వచ్చి యూనిట్స్, పొడవు, ద్రవ్యరాశి, కాలము, కరెంటు, ఉష్ణగతిక శాస్త్ర, ఉష్ణోగ్రత, సో వాటి గురించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు ప్రమాణం మీటరు, ఒక సెకన్ను ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తే అయిపోతుంది. కొంచెం పొడవు, ద్రవ్యరాశి, కాలము, ప్రమాణము, విద్యుత్ కరెంటు, ఉష్ణగతిక శాస్త్ర ప్రమాణము, పదార్థ పరిమాణము, జ్యోతి తీవ్ర ప్రమాణం, క్యాండేలా కాంతికి సంబంధించినటువంటి. సో ఇక్కడ ఈ పేపర్లో వచ్చేసి ప్రమాణాలు అంతర్జాతీయ పద్ధతుల గురించి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్టా, జెప్టో, అట్టో, ఫెమ్టో, ఫీకో, నానో అంటే ఏంది అనేటివి ఉన్నాయి, వాటి సింబల్స్ ఉన్నాయి. ద్రవ్యరాశి గురించి సున్నితపు త్రాసు అక్కడ పాఠం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఘన పరిమాణం నెక్స్ట్ పేపర్లో. సో మెజరింగ్ సిలిండర్స్, బ్యూరేటు, పిప్పేటు, కొలజాడి, ఘన పరిమాణాత్మక కుప్పే, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పేపర్లో. నెక్స్ట్ ఉష్ణోగ్రత, కన్వర్షన్స్, కెల్విన్స్, సెల్సియస్, ఫారెన్హీట్లో ఉన్నటువంటి ఏ విధంగా ఉందని చూస్తున్నాం. ఫారెన్ ఈక్వల్ టు కన్వర్షన్ ఉంది, సెంటిగ్రేడ్ ఈక్వల్ టు దట్ ఫార్ములా యూజ్, కెల్విన్ ఆల్సో ఎట్లా చేయాలనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నిర్దేశక ప్రమాణం అనేది ఒక టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చూసుకుంటే దానికి సంబంధించినటువంటి తూనికలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క చరిత్ర ఏందనే పాయింట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ కొలతల్లో అనిశ్చితత్వం గురించి ఇక్కడ ఉంది, శాస్త్రీయ సాంకేతం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గణించడం, భాగించడం, కూడికలు, తీసివేతలు, ఏ విధంగా ఒకవేళ కూడాలి తీసివేయాలనే పాయింట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిగ్నిఫికెంట్ నెంబర్స్, సార్థక సంఖ్యలు అనే పాయింట్ ఇక్కడ ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పేపర్లో. నెక్స్ట్ సార్థక సంఖ్య తీసివేత, సార్థక సంఖ్యలు గుణించడం, భాగారించడం. నెక్స్ట్ కొలవదగిన పరిమితుల విశ్లేషణ. నెక్స్ట్ ఒక ఉదాహరణ ఇచ్చింది, తర్వాత ఒక రోజుకు ఎన్ని సెకండ్లు ఉన్నాయి అనేది. సో ఇక్కడ రసాయన సంయోగ నియమాలు ఉన్నాయి, ద్రవ్యనిత్యత్వ నియమము, తర్వాత చర్యల్లో పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము, తర్వాత స్థిరానుపాత నియమము, బాహ్యానుపాత నియమము. సో నెక్స్ట్ గెలుసాక్ ఘన పరిమాణ నియమం అనేది పేపర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవగాడ్రో నియమము,
ఇక్కడ అవగాడ్రో నియమంకు సంబంధించినటువంటి పేపర్ ఉంది. నెక్స్ట్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్లో యూనిఫైడ్ మాస్ గురించి ఇవ్వడం జరిగింది. సో మాలిక్యులర్ మాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. టెక్స్టువల్ క్వశ్చన్. సో 5.1 you have to focus strongly and you have to definitely focus on this type of questions, model question. గ్లూకోజ్ అణువు ద్రవ్యరాశిని లెక్కించుట అనేది ఇచ్చింది ఇక్కడ, దాన్ని చూసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే బాక్సులు ఇస్తాడో వాటిని మోడల్ క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామ్లో రానికి ఛాన్స్ ఉంటుంది. ఫార్ములా ద్రవ్యరాశి గురించి చూస్తున్నాం. సోడియం క్లోరైడ్ కూర్పు, తర్వాత మోల్ భావన, మోలార్ ద్రవ్యరాశులు. నెక్స్ట్ పేపర్లో పోతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది ఇక్కడ. ఒక మోల్ అంటే 6.022 × 10⁻23 అణువులు. సో తుల్యాంక భారం నిర్వచనం ఇచ్చిండ్రు ఇక్కడ. నెక్స్ట్ తుల్యాంక భారం ఏ విధంగా కనుక్కోవాలి. ఆమ్లాలు, క్షారాలు ఆల్రెడీ మనం డీటెయిల్గా దాంట్లో చూసినాం. లవణాలు అది కూడా ఇచ్చిండ్రు ఇక్కడ. ఆక్సీకరణ, క్షయకరణ, తుల్యాంక భారాలు కూడా ఇచ్చిండ్రు. సో ఉదాహరణతోటి ఫెర్రస్, ఫెరిక్, ఉదాహరణ ఆక్సలేట్ అయాను, ఉదాహరణ పొటాషియం డైక్రోమేటు మనకు ఇవ్వడం జరిగింది. ఆమ్లయానకంలో, క్షారయానకంలో, తటస్థయానకంలో కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ద ఇంపార్టెంట్ కేస్. సంఘటన శాతం మూలకం ద్రవ్యభారం బై మోలార్ ద్రవ్యభారం × 100. సో పర్సంటేజ్ ఎలిమెంట్. నెక్స్ట్ మా అనుభావిక ఫార్ములా, ఎంపరికల్ ఫార్ములా. So 5.2 model question, important question is there. That calculation here ఇక్కడ చూసుకోవాలి. 4 steps. 5th స్టెప్లో కెమికల్ ఫార్ములా రాయడం. ఫైనల్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అనుభావిక ఫార్ములా ఫైనల్ ఇచ్చేసారు. స్టాక్యోమెట్రిక్ గణాలను రసాయన సమీకరణం తుల్యం చేయడం అనే దాని గురించి కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఎట్లా తుల్యం చేస్తారనే పాయింట్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇవ్వడించడం జరిగింది. నెక్స్ట్ 5.3 మోడల్ క్వశ్చన్, ఇంపార్టెంట్. 16 గ్రాముల మీథేన్ మండిస్తే తయారయ్యే నీటి పరిమాణాన్ని గ్రాముల్లో లెక్కించండి అని ఇచ్చిండు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంది. అదేవిధంగా 5.4 ఉంది. దాన చర్యలో 22 గ్రామ్స్ల CO2 ఏర్పడడానికి ఎన్ని మోల్ల మీథేన్ కావాలనేది. మూవ్ ఆన్ నెక్స్ట్ సైడ్. సో పరిమిత కారకం లిమిటేషన్ గురించి వస్తున్నాం. 5.5 క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ. క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉందనే పాయింట్ చూడాలి. కంటిన్యూయేషన్ క్వశ్చనే. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఉంది. కేజీ అమ్మోనియా ఏర్పడ్డది. సో 5.6లో ద్రవణాల గాఢత తెలిపే పద్ధతులు, ద్రవ్యరాశి శాతము, భార శాతము, మోల్ భాగము, మొలాలిటీ, నార్మాలిటీ. సో వీటి గురించి తెలుసుకుందాం అనే పాయింట్ ఇచ్చిండు. ద్రవ్యరాశి శాతం ఇచ్చిండు ఇక్కడ. కాంపౌండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఇక్కడ చూసుకోవాలి. 5.6 వచ్చింది మనకు. సో మోల్ భాగం అంటే డెఫినేషను, మొలారిటీ అంటే డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో నెక్స్ట్ దాంట్లో మొలారిటీ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ మొలాలిటీ. సో మొలాలిటీకి సంబంధించిన 5.8 ఒక ప్రాబ్లము. నెక్స్ట్ వన్ నార్మాలిటీకి సంబంధించినటువంటి సూత్రము, తర్వాత విలీనత సూత్రం అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నాలే. సో ఇక్కడ పాయింట్లలో ఉన్నాయనేటివి ఇంపార్టెంట్. బాక్సెస్లో ఏవైతే ఉన్నాయో 5.10. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ పర్పస్. నెక్స్ట్ వన్ ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు. ఈ పేపర్లో చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇక ఒక డెఫినేషన్తో సహా ఇవ్వడం జరిగింది ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఎగ్జాంపుల్ ఉంది. ఇచ్చిన చర్యలు ఆక్సీకరణ, క్షయకరణ చెందే పదార్థాలను గుర్తించండి అని.
దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి సాధనతోటి ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా ఉంది ఏ విధంగా చేయాలని. ఎలక్ట్రాన్ బదిలీ ఆక్సీకరణ క్షేకరణ చర్యలు అనేది ఇచ్చిండు. నెక్స్ట్ ఏ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని ఎగ్జాంపుల్ తోటి ఈజీగా ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తే ఎలక్ట్రాన్లు వదులుకోవడం ఆక్సీకరణ చర్య అని భావించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రాన్లు గ్రహించే చర్యను క్షేకరణ చర్య భావించవచ్చు అనేది ఇచ్చిండు. సో కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండాలి. చాలా సెన్సిటివ్ అండర్స్టాండింగ్ ఏరియా ఇది. ఆక్సీకరణం క్షేకరణం, ఆక్సీకరణ కారకం క్షేకరణ కారకం. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధన కూడా వాడే ఇచ్చిండు, దాన్ని అబ్జర్వేషన్ చేయలే. పోటీ ఎలక్ట్రాన్ బదిలీ చర్యలు అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ జింకులు చూస్తున్నాం ఏ విధంగా ఆక్సీకరణ సంఖ్య భావన చూస్తున్నాం. ఆక్సీకరణ సంఖ్య అనేది ఏం తెలియజేస్తుందని చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో మనకు ఒక సమ్మేళనం లేదా అయాన్ మూలకం అనేది ఏ విధంగా అవుతుందనేది ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఎట్లా చేయాలి, ఆక్సీకరణ సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలనే పాయింట్ల మీద అవగాహన చేసుకోవడానికి ఇచ్చినటువంటి మ్యాటర్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే 5.12 స్టాక్ శాస్త్రీయ పద్ధతి అనుసరించి సమ్మేళనాలను రాయండి అనేది. సో ఇక్కడ కొన్ని ఆక్సీకరణ సంఖ్యలు కూడా ఇవ్వడం జరిగింది. కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయండి. ఆక్సీకరణ క్షేకరణ నుంచి ఆక్సీకరణ సంఖ్యను తప్పనిసరిగా వర్తింపచేసే తీర్థబెట్టని సారాంశాన్ని ఇప్పుడు ఒక కణం ఆక్సీకరణ సంఖ్య ఇచ్చిన సంఖ్యలో పెరగడం ఆక్సీకరణం, క్షేకరణం ఆక్సీకరణ కారకం, క్షేకరణ కారకం, ఆక్సీకరణ క్షేకరణ చర్యల గురించి ఇచ్చింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి మనకు ఆన్సర్తో వివరించడం జరిగింది. ఆక్సీకరణ క్షేకరణ చర్య, తర్వాత ఆక్సీకరణ క్షేకరణ చర్యలు, వాటి రకాలు, సంయోగ చర్యలు, వియోగ చర్యలు, స్థానభ్రంశ చర్యలు. నెక్స్ట్ స్థానభ్రంశ చర్యల్లో ఎక్కువ ఉంటాయి లోహము, అలోహము. నెక్స్ట్ అనానుపాత చర్యలు, ద్వంద్వ స్థానభ్రంశం 3 ఉంటాయి. ఇది ఒక సౌష్ఠవ విఘటనను జరపవేందుకు అనేది ఇచ్చిండు ఎగ్జాంపుల్. ఇప్పుడైతే ఇట్లా సపరేట్ హైలైట్ చేసి ఇస్తాడో అవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకున్నాయి. ఇక్కడ ఉన్న 3 కాంపౌండ్స్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎంసెట్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవి. సబాక్సైడు, బ్రోమిను, సో సల్ఫరు. సో వీటిల్లో భిన్న ఆక్సిడేషన్ స్టేట్లు ఉంటాయి. ఏ విధంగా వచ్చింది అనేది వాడు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. పొటాషియం డైక్రోమైడ్ని తుల్యం చేసే సమీకరణం ఇక్కడ ఉంది. ఎన్ని స్టెప్లలో ఉంటుంది ఏం కథ అనేది ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఏ విధంగా చేసింది అనేది అబ్జర్వేషన్ చేసి కొంత అవగాహన చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు షార్ట్ కట్ మెథడ్లు కానీ డైరెక్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా ఫేర్ నోట్స్లో చూపెట్టడం జరిగింది. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్,
సో ఇక్కడ దీంట్లో మనకు ఇంపార్టెంట్ బాక్సులలో ఉన్నటువంటి బాగా పోగొచ్చేలా ఆ మోడల్ క్వశ్చన్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఈజ్ ద కంక్లూజన్ సమ్మర్ ఇది.